నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో పర్యటించారు. 21న జరగబోతున్న ప్రపంచ యోగా దినోత్సవానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని. ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారు. అయితే ఆ సందర్భంగా అక్కడున్న స్థానిక కార్యకర్తలతోటి ఓ భేటీ జరిగింది. షెడ్యూల్లో మార్పులు చేసి మరీ ఆ భేటీ నిర్వహించారు. అయితే అక్కడ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది సర్క్యులేట్ అవుతూ ఉంది. నేను సర్వే చేయించాను, రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి, అందరూ ఎమ్మెల్యేలవి ప్రత్యేకంగా. బాగుంటే జిందాబాద్, లేదంటే నమస్కారం, పక్కన పెట్టడానికి నేనేమి వెనకాడను అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి సీరియస్ వ్యాఖ్యలేనా లేదా రొటీన్గా చేస్తున్న వ్యాఖ్యలేనా? మొన్న మధ్య 12వ తేదీ 1 year అయిన సందర్భంగా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు. ఈ మధ్య కాలంలో కొన్ని సర్వేల్లో వచ్చిన వాటిలో కూడా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో సగానికి పైగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కొంతమంది అందులో తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారు. అంటే వ్యతిరేకత అంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల వలన, లేకపోతే ఏ కార్యక్రమాలు చేయకపోవడం వలన అనేది అర్థం కాని పరిస్థితి. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద రిపోర్ట్ తెప్పించుకొని ఇంత సీరియస్గా ఉన్నారా? ఒకవేళ సీరియస్గా ఉంటే ఈ 4 ఏళ్ళు టైం సెట్ చేసుకోవడానికి సరిపోద్దా, లేదా రాబోయే ఎన్నికల్లో వారిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వరకు తెచ్చుకుంటారా? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు తోటి మీరేమన్నా ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తా. ఎందుకంటే ఇది రాజకీయాల్లోనే కాదు, ఏ రంగంలో చూసుకున్నా అవకాశాలు దక్కించుకొని ఆ దక్కిన అవకాశాలని కొంతమేరకు సద్వినియోగం చేసుకొని దాన్ని దీర్ఘకాలిక ప్రయాణానికి అనువుగా మలుచుకోలేక కనుమరుగైపోయి తెరమరుగైపోయిన చాలామందిని చాలా రంగాల్లో చూస్తుంటాం మనం. లైక్ కొంతమంది సినిమా రంగంలో నటులు ఉంటారు. వారు నటించిన కొన్ని సినిమాలు బిగినింగ్లో మంచి విజయాలు సాధిస్తాయి, కానీ తర్వాత రోజుల్లో ఆ దక్కిన ఫేమ్ని కన్సాలిడేట్ చేసుకొని మరింత మెరుగైన ప్రజల అభిమానం చొరగొనే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుకోవడంలో ఫెయిల్ అయిపోయి వ్యక్తిగత క్రమశిక్షణ లోపించడం కానీ, లేదు కెరీర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేకపోవటం కానీ, లేదు వచ్చిన ఏ అవకాశం పడితే ఆ అవకాశాన్ని ఒప్పుకొని దాంతో సబ్స్టాండర్డ్ సినిమాల్లో నటించి కానీ చివరికి ఆదరణ దక్కించుకున్న స్థాయి నుంచి నిరాదరణకి గురయ్యి తెరమరుగైపోయినాడని మనం చాలామందిని చూస్తుంటాం. సినిమాని ఎమ్మెల్యేలు ఎందుకు పోల్చారు నేను చెప్తున్నా. తర్వాత కొంతమంది క్రీడాకారులు ఉంటారు, వారు కూడా అద్భుతమైన ప్రతిభతోటి కొన్ని విజయాలు నమోదు చేస్తారు. కానీ దీర్ఘకాలం ఆ విజయాలు కొనసాగే విధంగా వాళ్ళు తీర్చిదిద్దుకోలేక కొద్దిపాటి విజయాలకే కనుమరుగైపోయిన క్రీడాకారులను కూడా చాలామందిని చూస్తాం. అలాగే రాజకీయ నాయకులు కూడా ఇవాళ ప్రజాభిమానం పొందబోతున్న పార్టీలో టికెట్ దక్కించుకొని ఆ టికెట్టు ఎవరికి దక్కితే వాళ్ళు నెగ్గారు. వీళ్ళేదో సుదీర్ఘకాలంగా ప్రజలతో మమేకమై ఉండి కరెక్ట్ ప్రజా జీవితంలో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అప్పటికప్పుడు టికెట్లు దక్కించుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. మరి అలా దక్కించుకున్న వాళ్ళు మరి సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగటానికి తగిన విధంగా కళ్ళ ముందు కొంతమంది ఎక్సెప్షనల్ కేసెస్ కనిపిస్తూ ఉంటారు. ఓ అయ్యన్న పాత్రుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, యనమల రామకృష్ణుడు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, నిలబెట్టుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 5 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. కరెక్ట్. అయినా ప్రజా జీవితంలో కొనసాగలుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమై ఉండి, ఇప్పుడు దూలిపాల నరేంద్ర గారు 7 సార్లు పోటీ చేశారు. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, ఆల్పాటి రాజా గారు, ఆయనకు రాజా గారికి మన టికెట్ రాలేదు, కానీ ఆయన గతంలో 6 సార్లు పోటీ చేస్తున్నారు. మరి ఇంత సుదీర్ఘకాలం వీళ్ళు రాజకీయాల్లో కొనసాగలుగుతున్నారు అని అంటే ఎందుకు, ఎలా కొనసాగలుగుతున్నారు? ప్రజలు వీళ్ళతోటి ఎందుకు ఇంటాక్ట్గా ఉంటున్నారు?
ఒక రోల్ మోడల్స్ లాగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలో కొందరు సీనియర్ నాయకులు ఇలా ఉంటారు. వాళ్లే ఎందుకు దశాబ్దాల తరబడి ప్రజా మద్దతు పొందగలుగుతూ ఉన్నారు? వాళ్ళు ప్రజలతోటి వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది? మా అవసరాలు ఇవి అని చెప్పిన వాళ్ళ దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు స్పందించే తీరు ఎలా ఉంటుంది? వాళ్ళు నమ్ముకున్న పార్టీతో వాళ్ళ అనుబంధం ఎలా ఉంటుంది? ఇవి నేర్చుకోవాల్సిన అంశాలు కదా. వీటిని కాకుండా మా అంతటి అనుభజ్ఞులు లేరు. ఇవాళ 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినాడు 23 శాసనసభ్యులు ఉన్నారు. ఇవాళ గెలిచినాడు 135 మంది ఉన్నారు. గెలిచినాడు అందరూ గెలిచారు. దాన్ని ఏదో తమ వ్యక్తిగత ఘనతగా గొప్పగా ఫీల్ అయిపోయి జబ్బలు దొరిచేసుకొని ఈ పదవే శాశ్వతం. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోద్దని చెప్పని. 100% వాస్తవం అది. చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకోకుండా, నిన్ను నెగ్గించిన ప్రజల అభిప్రాయం ఎలా ఉందో గమనించుకోకుండా, ఆ ప్రజలకు నువ్వెంత చేరువుకుంటున్నావు అనేది గమనించుకోకుండా, నీతో అవసరం ఉండి నీ దగ్గరకు వస్తున్న ప్రజలని తృణీకారంగా వాళ్ళతోటి నేనే సర్వం సహా ఈ ప్రాంతానికి, నేను ఒక చోట రాజుని అని చెప్పని ఫీల్ అయ్యి ప్రజల పట్ల తిరస్కార స్వభావంతో ఉంటే ఆ ప్రజలే మళ్ళీ రాజుని బంటుని చేస్తారు. ఇక్కడ ఒక సిద్ధాంతం ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఇలానే ప్రజలతో కొనసాగితే, ఇలా అసలు ప్రజలకి అందుబాటులో లేకుండా, ప్రజలకి కావలసిన పనులు చేయకుండా, అందుబాటులో లేకుండా పోతే రేపటి రోజున వాళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు గెలవాలని కోరుకుంటారు. అది సాధ్యమయ్యే పని కాదు కదా. అక్కడ లాజిక్ మిస్ అయ్యి మొత్తానికే ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. అట్లా ఉండొద్దు అని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్య కూడా వన్ టైం ఎమ్మెల్యేగా మిగలొద్దు అని చెప్పారు. 1983 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఎన్నికలను ఎదుర్కొన్న నాటి నుంచి మొన్న జరిగిన 2024 నాటి ఎన్నికలు 10వ అసెంబ్లీ ఎన్నికలు. అంటే ఆ పార్టీ చరిత్రలో 10 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది. ఈ 10 ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ పార్టీతో ఇంటాక్ట్గా ఉండి. ఆయన పాత్రుడు గారు ఉన్నారుగా, గోరంట్లబుచ్చి సోదరు గారు కూడా ఉన్నారు. 9 సార్లు పోటీ చేసిన అశోక్ గజపతిరాజు గారు ఈ ఎన్నికల్లో ఆయన రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళ అమ్మాయి పోటీ చేసింది. దూలిపాల నరేంద్ర గారి నాన్న వీర చౌదరి గారు 3 సార్లు పోటీ చేశారు. నరేంద్ర గారు 7 సార్లు పోటీ చేశారు. ఇలా దశాబ్దాల తరబడి ఆ పార్టీలో ప్రజా జీవితంలో కొనసాగుతున్న నాయకులు ఉండగా 1983లో నెగ్గిన చాలామంది అసలు వాళ్ళు ఎమ్మెల్యే చేశారనేది ఇప్పుడు జనరేషన్కి తెలియని కూడా తెలియదు. చాలా పేర్లు కనుమరుగైపోయారు చరిత్రలో. కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రజా జీవితంలో సర్వైవ్ అవడానికి ఒక నాయకుడిగా నిన్నెవ్వరూ బలవంత పెట్టి నువ్వు వస్తే తప్పితే ఇక్కడ ఇప్పుడు ఈ స్థానం ఫిల్ అవ్వదు, నువ్వే గత్యంతరం అని చెప్పని బతికినాడు నిన్ను రాజకీయాల్లోకి తీసుకురాలా. రాజకీయాల్లో కొనసాగాలనేది నీ ఇష్టపూర్వకంగా నీకు నువ్వు సిద్ధపడి వచ్చావు. సిద్ధపడి వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఎలా కొనసాగాలి అనేది అవగాహన చేసుకోవడానికి అదేం రాకెట్ సైన్స్ కాదు. సమస్యల గురించి ప్రజలు వస్తారు, మా ప్రాంతానికి సమస్య ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని చెప్పని నివేదించుకుంటారు. అసలు ఏంటి ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న కంప్లైంట్స్ ఏంటి? అసలు ఇక్కడ మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అంటే కొందరు శాసనసభ్యులు స్థానికంగా సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. కొందరు శాసనసభ్యులు ఇసుక తవ్వకాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. కొందరు శాసనసభ్యులు లిక్కర్ సిండికేట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆరోపణలు వాస్తవరూపంగా ప్రజా జీవితంలో చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అవే ఆరోపణలు ప్రజలకి మీడియాకి తెలిసిన అంశాలు ప్రభుత్వ అధినేతకి పార్టీ అధినేతకి తెలియని అనుకుంటే ఎలా? ఖచ్చితంగా తెలుసు కాబట్టే. కాకపోతే ఒకటి ఏమవుతుంది, చూద్దాం మార్పు చేసుకుంటారేమో, హెచ్చరిద్దాం చక్కదిద్దుకుంటారేమో, సూచనలు సలహాలు చెప్దాం వాళ్ళని వాళ్ళు సరి చేసుకునే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పని పార్టీ పెద్దగా ప్రభుత్వ అధినేతగా ఆయన కొంత సమయంతో వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎప్పుడు వాళ్ళలో కూడా రియలైజేషన్ వస్తుంది అని అంటే, ప్రజల నుంచి ప్రతిఘటన ఏ రోజైతే మొదలవుద్దో, నీ శ్రేణుల నుంచి ఏ రోజైతే ప్రతిఘటన మొదలవుద్దో, ఇవాళ చాలామంది
తమ పార్టీ శ్రేణుల కన్నా కూడా పక్క పార్టీ నుంచి కొత్తగా చేరిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పని వార్తలు వింటున్నాం. ఇక్కడ శ్రేణులకి నాయకత్వానికి మధ్య కూడా కొంత అంతరం బిగిన్ కట్టడానికి కారణం అదవుతూ ఉంది. అదే సందర్భంలో కొందరు ఎన్నికలకు ముందు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు శాసనసభ్యులు. వాళ్ళు వాళ్ళ మాజీ సహచరులకు ఇచ్చినంతటి ప్రాధాన్యత అసలు సిసలు తెలుగుదేశం శ్రేణులకి ఇవ్వటం లేదు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటినన్నిటినీ సమన్వయం చేసుకొని సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నప్పుడు ఆ రాజకీయాలకి తగిన విధంగా వ్యవహరించి తీరాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. లేదు అన్నప్పుడు రేపటి రోజున నిన్నటి వేరే అభ్యర్థిని మార్చి నీకు అవకాశం ఇచ్చినప్పుడు రేపు నిన్ను మార్చి ఇంకొకరికి అవకాశం ఇవ్వడం పార్టీ నాయకత్వానికి ఏం పెద్ద శ్రమ కాదు. మీ అబ్జర్వేషన్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది కదా, కొత్త వాళ్ళేనా లేదా సీనియర్లు కూడా ఇలాంటి ఇబ్బందుల్లో పడి ఉన్నారా? ఏంటి మీ అబ్జర్వేషను? నేను ఇప్పట్లోనే పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ నా దృష్టికి కొంతమంది సీనియర్ శాసనసభ్యులు, కొత్త వాళ్ళే కాదు, కొందరు సీనియర్ శాసనసభ్యులకు సంబంధించి కూడా ఆరోపణలు వింటూ ఉన్నా నేను. అంటే అభివృద్ధి పనులు ప్రారంభించే సందర్భంగా నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అని చెప్పని, నీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఆ పర్టికులర్ కాంట్రాక్టరు నీకు ఆ పర్సంటేజ్ ఇవ్వకపోతే నీవు ఆ పని సాగనివ్వని పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉంటే వీటినే భరించలేక సహించలేక ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కాదు అని చెప్పని మిమ్మల్ని ఎంచుకున్నారు. అవును కదా. ఆనాటి శాసనసభ్యులు ఈ పోగడలు పోయినందుకే 40,000 50,000 మెజార్టీలతో మిమ్మల్ని గెలిపించారు. కరెక్ట్. మరి ప్రజాభిప్రాయం కన్నా అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. ప్రజలకు ఏమీ తెలియదు, ఇవేదో 4 గోడల మధ్య మేం బెదిరిస్తున్నాం, మాకు వీళ్ళు కప్పాలు కడుతున్నారు అని చెప్పని ఫీల్ అయితే అంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు. ఇవాళ సోషల్ మీడియా వేదికగా అసలు సిసలు సమాచారం ప్రజలకు చేరుతూ ఉంది. అలాగే మీడియా కూడా ప్రధాన పత్రికలు ఘోషిస్తున్నాయి, మీడియా కూడా చాలా క్రియాశీలకంగా ఉంది. అటువంటప్పుడు ప్రజలకి సమాచారం చేరటం లేదు అని అనుకుంటే అది అమాయకత్వమే. 100% చంద్రబాబు నాయుడు గారు అంటే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు, కానీ అది హెచ్చరికలకే పరిమితం కాకూడదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు కనీసం ఒకరిద్దరి మీదైనా సరే బిగిన్ చేస్తే అప్పుడు సామభేద దానం 3 పనిచేయనప్పుడు చివరికి పనిచేసే దండోపాయమే, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా. అదే ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడి వైపు నుంచి కనుక తప్పు జరిగితే ఏ స్థాయిలో స్పందిస్తారో అదే స్థాయిలో మీ సొంత శాసనసభ్యుడైనా సరే ఆ తప్పు చేస్తున్నప్పుడు స్పందిస్తే అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు కొంత సమయంతో చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. 4 ఏళ్ళు ఉంది, ఇంకా సరిదిద్దుకోవడానికి చాలా ఎక్కువ కాలం. ఇప్పుడు కావాల్సినంత టైం ఉంది, అందుకే చెప్తున్నాను నేను. కాబట్టి మీరు కూడా ప్రకటనలకు పరిమితం కాకూడదు. ఇవాళ చర్యలు తీసుకునే అధికారము, హక్కు, స్వేచ్ఛ మీకున్నాయి, వాటిని వినియోగించండి. ఒకసారి హెచ్చరించారు, 10 సార్లు హెచ్చరించారు, 11వ సారి కూడా హెచ్చరిక పరిమితం కావద్దు. ఖచ్చితంగా చర్యలు మొదలు పెట్టండి.